పదం వింటే ఒకప్పుడు మనకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, రఫ్ బుక్స్ గుర్తుకొచ్చేవి. కానీ గత సాధారణ ఎన్నికల నుంచి న్యూ ట్రెండ్ తెరపైకొచ్చింది. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ తో పాటు మరో కొత్త బుక్స్ కూడా ఎంట్రీ ఇచ్చాయి. ప్రస్తుతం ఎవరి నోట విన్నా పొలిటికల్ బుక్స్ మాటే వినిపిస్తోంది. టీడీపీ నేత లోకేష్ రెడ్ బుక్ తో ఏపీలో మొదలైన ఈ ఆపోజిషన్ బుక్ ట్రెండ్ ఇప్పుడు తెలంగాణలో ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఎమ్మెల్సీ కవిత పింక్ బుక్ పై రెడీ చేస్తామని ప్రకటన చేస్తే తాజాగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాషాయ బుక్ ను తెరపైకి తెచ్చారు. తాము కాషాయ బుక్ ను మెయింటైన్ చేస్తున్నామని, తమను ఇబ్బంది పెడుతున్న వారిని ఖచ్చితంగా తగిన పరిణామాలు ఉంటాయని ఈటెల హెచ్చరించారు. ప్రభుత్వాలు ఉండేది 5 ఏళ్లని, అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండేది 35 ఏళ్లని ఈటెల చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో ఎంతో మంది ఉద్దండుల్ని తాము చూశామన్నారు. ఐఏఎస్లు బానిసల్లా పనిచేయొద్దని, గతంలో అలా పనిచేసిన వారు జైలు పాలయ్యారని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని నడిపే నాయకుడికి అనుగుణంగా అధికారుల పనితీరు ఉంటుందని, సీఎంతో పాటు వారి బంధుమిత్రుల ఒత్తిడికి అధికారులు తలొగ్గొద్దని ఆయన సూచించారు. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. మేము కూడా చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటా తిరుగుతాడు. చూస్తా ఉన్నాం. డెఫినెట్ గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం. మాకు జయశంకర్ సార్ నేర్పించిండు లెక్కలు ఎట్లా రాయాలో, ఎట్లా ఉద్యమాలు చేయాలనో. ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ పనిలో పెట్టుకోవాల్సి అక్కర్లేదు, దృష్టి పెట్టాల్సి అక్కర్లేదు. కానీ మొత్తం నేనే ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారి సలహాదారులు, ముఖ్యమంత్రి గారి బంధుమిత్రులు, ముఖ్యమంత్రి గారి మిత్ర పక్షాలు ఆయన కూడా కూర్చొని పైరవి చేస్తా అంటే ఎక్కడ నడుతాయని చెప్పండి. ఇవన్నీ లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది. తప్పించుకోలేరు. వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తారు. తప్పించుకోవడానికి వీల్లేదు. మేము కూడా ఒక బుక్ రాస్తాం. ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయ బుక్ రాస్తాం మేము.